వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ డ్రింక్ని అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే క్యారెట్ బాదం మిల్క్, క్యారెట్ బాదం పాలు అనమాట. ఇందులో షుగర్ వేయకుండా చేశాను నేనైతే. ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇలాంటి ఎండల్లో మనకి చల్లగా ఏదో ఒక డ్రింక్స్ అయితే తాగుతూ ఉండాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా హెల్దీగా అయితే ట్రై చేసేయండి. నేనైతే మా పిల్లలకి ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను, చాలా ఇష్టంగా తాగుతారు. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక బుజ్జి మట్టి పాత్ర తీసేసుకొని అందులోకి బాదం పప్పు అలాగే వాల్నట్స్ అయితే తీసుకున్నాను. మీరు ఓన్లీ బాదం పప్పు అయినా తీసుకోవచ్చండి. మా పిల్లలు వాల్నట్స్ నానబెట్టివి తినరని చెప్పి ఇందులో వేస్ట్ చేస్తూ ఉంటాను. రెండు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ బాదం పప్పు అయినా తీసుకోవచ్చు. అదైతే మన ఇష్టం అనమాట. వేడినీళ్ళల్లో అయితే నానబెట్టేసేయండి ఒక 5-6 గంటల పాటు. వేడినీళ్ళల్లో నానబెట్టామంటే మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది, టైం తక్కువ పడుతుంది. నానిన తర్వాత ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేసేసుకోండి నీట్గా. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ అలా నానబెట్టేయండి. మార్నింగ్ చేసుకోవాలంటే ఇంకా నైట్ నానబెట్టేసినా సరిపోతుంది పడుకునే ముందు. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వేడినీళ్ళలో నానబెట్టడం వల్ల మనకి ఈజీ అవుతుందన్నమాట. ఇంకా వాల్నట్స్ పొట్టు తీయడం అయితే కొంచెం కష్టం అండి, అంత నీట్గా రాదు. ఏదో వీలైనంత వరకు అయితే తీసేస్తున్నాను. వీలైన వరకు ఈ వాల్నట్స్ కూడా పొట్టు తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ రెండింటికి పొట్టు అయితే తీసి పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఒక కప్పులో ఒక 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ 3/4 కప్పు వరకు వచ్చాయన్నమాట. ఇవి రెండు కలిపి ఇలా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇక్కడ మా పెద్ద బాబు కట్ చేశాడు, దానికోసమే ఒక్కొక్క సైజు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి హాలిడేస్ ఉన్నాయన్నమాట, ఇంకా బోరింగ్గా ఉంటుందని చెప్పి పెద్ద బాబుతో కట్ చేయించాను. పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉండాలండి. అంటే కట్టింగ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్ చేసేటప్పుడు పిల్లలకి, కొంచెం పెద్ద పిల్లలకి మనం బాగా నేర్పించి మాత్రమే కట్ చేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలా ఉడికించేసుకోండి. ఇందులో వాటర్ ఉన్నాయి కదండి, అవి పడేయకండి, అలానే ఉంచాలి. క్యారెట్ ముక్కల్ని చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, వాల్నట్స్, వాటిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లగా అయిపోయిన క్యారెట్ ముక్కలు వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇక్కడ ఒకవేళ వాటర్ లేవు అంటే పాలైనా నార్మల్ వాటర్ అయినా వేసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను, యాలకుల పొడి. ఇందులో యాలకుల పొడి అయితే ఖచ్చితంగా వేయాలండి, అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ క్యారెట్ బాదం పాలు అయితే. ఇలా మెత్తని పేస్ట్లో అయితే చేశాను. మీ పిల్లలు అక్కడెక్కడ బాదం పలుకులు అవి ఉంటే తింటారు అంటే ఇలా మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి. నేనైతే పిల్లల కోసం ఇలా మెత్తగా అయితే చేసి పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఇంకొక పెద్ద గిన్నె తీసేసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు తీసేసుకున్నాను. ఈ పాలు బాగా పొంగుకు రావాలి. ఇలా పొంగుకు వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా బాగా కలిపేసుకోండి. ఎక్కువసేపు అలానే ఉంచేసామంటే ఇంకా మీగడ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు పాలు మరిగిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బాదం, వాల్నట్ పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా పేస్ట్ ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. చేసేసుకొని ఇంకొకసారి ఉండలు లేకుండా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఇలా మరగనివ్వండి, కాసేపు ఉడకనివ్వండి మంచిగా. కొంచెం ఇది దగ్గర పడాలండి, కొంచెం చిక్కగా అవ్వాలి. కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. కన్సిస్టెన్సీ ఒక్కసారి చూపిస్తాను చూడండి, ఇలా ఉండాలి. ఇంక ఇదైతే కంప్లీట్గా చల్లగా అయిపోవాలండి. మీరు కావాలి అనుకుంటే షుగర్ వాడాలి అనుకుంటే షుగర్ వేయాలనుకునే వాళ్ళు ఇలా వేడిగా మనము ఆ పాలు మరిగేటప్పుడే షుగర్ వేసేసుకోండి సరిపడా. నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు కాబట్టి అది చల్లగా అయిపోవాలన్నమాట. బాగా ఇక్కడ కంప్లీట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సినంత తేనె అయితే వేసేసుకోవాలి. మనం తాగే స్వీట్ని బట్టి హనీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి, ఇంకా కూల్గా తాగాలనుకుంటూ ఉంటారు కదండి చాలామంది సమ్మర్లో, అలాంటి వాళ్ళు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేసేయండి. ఫ్రిడ్జ్లో అంటే మరీ ఎక్కువసేపు అలానే ఉంచి లేట్గా తాగకుండా కొంచెం కూల్ ఎక్కిన వెంటనే అయితే తాగడానికి ట్రై చేయండి. ఇంకా లేదు కూల్వి తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా హనీ కలిపిన వెంటనే కొంచెం చల్లగా అయిన తర్వాత హనీ కలపాలని చెప్పాను కదా, అలా హనీ కలిపిన వెంటనే కూడా తాగేసేయచ్చు. నేను ఇంకా ఇలా పాలు మరిగించి కాకుండా బాదము అలాగే ఈ క్యారెట్ వేసి డైరెక్ట్ పాలు అవన్నీ జ్యూసర్ మిక్సీ జార్లోకి వేసేసి వేరేలాగా కూడా చేశానండి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ లింక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా అయితే తప్పకుండా చెక్ చేసేయండి.